ఈరోజు ఫ్రైడే కదండి, అందుకే క్లీన్ చేస్తున్నాను. ఫ్రైడే రోజు మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటాను. మిగతా రోజుల్లో అయితే చేయనికి కుదరదు. ఇంకా తలస్నానం చేసి ఉండను. నాకు అలా చేయబుద్ధి కాదు. తలస్నానం చేయకుండా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళబుద్ధి కాదు. మనం చేస్తే నిష్టగా చేయాలి, లేదంటే అసలు చేయకుండా ఉన్నా పర్వాలేదు అనేది నా ఉద్దేశం. ఇంకా ఫ్రైడే రోజు పూజ చేయాలనుకున్నప్పుడు ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు పూజ చేసుకుంటాను. ఫ్రైడే తలస్నానం అయిపోయింది, ఇంక స్నానం అయిపోయింది కదండి, ఇంక పూజకి వెళ్దాం. పూజ చేసే ముందు ఇట్లా మనం పసుపు నుంచి అరచేతిలో పెట్టుకొని మన ఎంట్రన్స్ తలుపు ఉంటుంది కదండి, ఆ తలుపుకి అలాగా అచ్చుముద్రలాగా పెడితే ఎంతటి నరదృష్టి అయినా పోతుందంటండి. స్త్రీలు ఇలా చేయాలంట. అది ఫ్రైడే రోజే చేయాలంట. నేను కూడా ఒక వీడియోలో చూసి చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో. పూజ అయితే దీపారాధన అయితే చేసేసాను. ప్రసాదానికి ఇవాళ పటిక బెల్లం చిప్స్ ఉంటాయి కదా, అవే పెట్టాను. ఎందుకంటే ఇవాళ పేరెంట్స్ మీటింగ్ అంటండి స్కూల్లో. పూజ చేసి వెళ్ళాలని ఇంకా తొందరగా పూజ చేసేస్తున్నాను. 9:30 కల్లా రమ్మన్నారు. ఇప్పుడు టైం వచ్చి 9:15 9:20 అవుతుంది. సో అందుకనే ఇంకా పూజ తొందరగా చేసేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందండి, చిన్నది. అది గోల్డెన్ టెంపుల్లోనే ఎక్కడో తెచ్చారు మా అత్తయ్య వాళ్ళు. మా అత్తయ్య ఇచ్చింది. అమ్మవారికి ఉండబట్టి నేను శుక్రవారం ఖచ్చితంగా పూజ అనేది చేస్తానండి. ఇంకా కుదరకపోతే ఇంకా తప్పదు కదా, మనం ఆడవాళ్ళం. మా పూజ రూమ్ అయితే ఇలా, పూజ రూమ్ ఏం సపరేట్గా లేదండి. వంటగదిలోనే ఇట్లా కబోర్డ్స్ టైప్లో ఇచ్చారు. ఇది రెండో హౌసే మేము ఉంటున్నది.